గుడ్ మార్నింగ్ చిన్ బాబు. నాన్న టైం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి నువ్వు. అమ్మా ఏంటి అర్థం, ఇంకా నిద్ర వస్తుందా? అమ్మో టైం అయిపోయింది, 7 అయిపోతుంది. ఈలోపు నువ్వు బ్యాక్ చేసేసి కూర్చున్నావు అనుకో, బ్రేక్ఫాస్ట్ చేయడానికి నీకు 20 minutes ఉంటుంది. అప్పుడు లీజర్గా బస్ దగ్గరికి వెళ్ళొచ్చు. కమాన్ కమాన్ కన్నయ్య కమాన్. శరణ్, నేను ఇక్కడే నుంచుంటా బాల్కనీలో, నువ్వు బస్కి ఇటువైపు కూర్చో, నేను వీడియో తీసుకుంటా నిన్ను, ఓకేనా? సరే బాయ్ నానా. ఏంటి నానా? బస్సు ఇక్కడే ఆగుద్ది, వెళ్ళు. ఎలాగో బస్సు ఇటు నుంచే వెళ్ళాలి. నువ్వు వెనక్కి నుంచోవా కొంచెం కేర్ఫుల్గా ప్లీజ్. వెనక్కి నుంచో, వచ్చేస్తుంది బస్సు. నువ్వు కిందకి వెళ్ళొచ్చేలోపు నీ కూతురు ఇక్కడ కాటన్ క్యాండీ మెషిన్ ఎలా కొనాలి, కాటన్ క్యాండీ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తుంది అమ్మాయి గారు బిజీగా. నువ్వు నీ హ్యాండ్స్ చూపించు. ఇదిగోండి, రాత్రి నిద్రపోయిన తర్వాత నిష్కాకి మళ్ళీ కలర్స్ వేసేసాను అనమాట. నిద్రలో చెరిపేసింది కదా, కలర్ వీడియో చూసారు కదా, కలర్ థెరపీలో వీడియో లాస్ట్లో కడిగేసింది కదా, అందుకని నైట్ నిద్రపోయిన తర్వాత మళ్ళీ రాశాను. సో ఇలా కన్సిస్టెంట్గా కొన్ని డేస్ చూస్తానండి ఎలా ఉంటుందో. ధృతి సెంటర్కి వెళ్ళడానికి నేను ఐరన్ డ్రెస్ చేసి ఇక్కడ పెడితే ఐరన్ డ్రెస్ లోన కుక్కేసి నైట్ వేర్ తీసుకుందండి. నిన్న కూడా పెద్ద ఎపిసోడ్ అనమాట, సెంటర్కి వెళ్ళనని. ఇంకా అమ్మ వాళ్ళు అలాగే మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా ఇంకా స్టిల్. సో వాళ్ళు ఉన్నంత వరకు వెకేషన్లో ఇక్కడ ఉన్నంత వరకు అది అలానే చేస్తుంది అనమాట. నిన్న ఇంకా చాలా అంటే ఒక 10-15 minutes మెల్ట్డౌన్ వచ్చేసింది వెళ్ళనని. ఇంక అప్పుడు వీడియో తీసి రమ్య మేడంకి పెట్టానమాట. ఇలా ఏడుస్తుంది మేడం ప్రతిరోజు అంటే, ఇంకా అదే ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా అందరూ వెళ్ళేంత వరకు తను అలాగే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు అంటే తను వెకేషన్ లాగా ఫీల్ అవుతుంది. సో దాన్ని ప్రస్తుతానికి ఏమీ చేయలేం సుమతి, ఇంకేదోటి మేనేజ్ చేద్దాం అని చెప్పి అన్నారనమాట. సో ఇంట్లో నేను ఏదోటి దానికి నచ్చింది ఇచ్చి మోటివేట్ చేస్తూ సెంటర్కి పంపించాలి. వన్స్ కార్లో కూర్చుంది అంటే ఇంకెటువంటి ప్రాబ్లం రాదండి. ఆ కార్లోకి వెళ్ళి కూర్చోడానికి దానికి కోపం వస్తుంది అనమాట. నిన్న బయట కారిడార్లో కూడా వెళ్ళనని, కారిడార్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ డోర్ తీసాక చాలా పేచీలు పెట్టి బిగ్గరగా అరిచేసింది అనమాట. ఇంక అలాగే ఏదో ఒకటి నయానో భయానో బ్రతిమలాడుకొని ఇంకా పంపిస్తున్నాం దాన్ని. ఈరోజు నిషికాని నార్మల్ డ్రెస్ వేసుకోమని నేను బలవంతం అయితే పెట్టలేదండి, ఎందుకంటే దానివల్ల డెఫినెట్గా బిహేవియర్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు అయితే తనని స్ట్రెస్ చేయలేదు. నేను ఇంకా తనని పైజామాస్లోనే పంపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఏదైతే నేను డ్రెస్ తనకి ఇద్దాం అనుకున్నానో అది నేను తన స్కూల్ బ్యాగ్లో పెట్టేసి నేను పంపించాను అనమాట. అండ్ అలాగే రమ్య మేడం కూడా నేను ఇన్ఫామ్ చేశాను, ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు సెంటర్కి వచ్చిన తర్వాత తన డ్రెస్ చేంజ్ చేయండి అని. ఇంత చేసినా కూడా వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్లో నిషికాకి బిహేవియర్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఇంకా తప్పని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో స్లైమ్ అయితే ఇచ్చానండి తను సెంటర్కి వెళ్ళడానికి. కరెంట్ ఏమైనా పోయి వచ్చిందేమో నాని. సరే మెట్ల నుంచి వెళ్ళిపోండి. వరస్ట్ అనమాట అసలు పవర్ ఇక్కడ. చండాలం అంటే చండాలం. రోజు ఆఫీసులకి వెళ్ళేవాడు పని, స్కూల్కి వెళ్ళేవాడు పని. నువ్వు బాయ్, నో లుక్, వెళ్ళు, ఆడవకుండా వెళ్ళు ప్లీజ్, గో. తోటకొచ్చి ఒక 5 రోజులు అయిపోతుందండి. వర్షాలు పడుతున్నాయి మధ్యలో అని రాలేదు. సో ఇప్పుడు చూసుకోవాలి, ఏమన్నా చిన్న హార్వెస్ట్లు ఉంటే తీసుకెళ్తాను. మొక్కలన్నీ బాగానే కనిపిస్తున్నాయి చక్కగా ఆరోగ్యంగా. పచ్చిమిర్చి మొక్కలు చూడండి, లాస్ట్ వీక్ కోసాను, మళ్ళీ చాలా కాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తాను. చూడాలండి, వంగ మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, ఆకుకూరలు వచ్చినాయి, మైక్రో గ్రీన్స్ వేసానండి నూతల్లి కోసం, మైక్రో గ్రీన్స్ వచ్చినాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ లాస్ట్ టైం బొప్పాయి మొక్కలు పెట్టాం కొత్తవి, అవి చక్కగా నాటుకుపోయినాయి. అండ్ దాలియాలు, అబ్బా ఫస్ట్ దాలియా
బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇవి బల్బ్. సో ఆ మధ్యలో 2-3 సార్లు పోయినాయి. ఫైనల్గా ఒక బల్బ్ సర్వైవ్ అయ్యి మనకి ఇలాగా వచ్చింది. చాలా బాగుంది పువ్వు. మెంతాకు 2 టబ్బుల్లో వేసానండి. ఒక టబ్లో చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, ఒక టబ్లో కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఈ మెంతి కూర హార్వెస్ట్ చేసుకుంటా. ఇక్కడ ఇవి వచ్చేసి లిటిల్ ఫింగర్స్ వంగ నారండి. అసలు ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ ఇవేమో మన డ్వార్ఫ్ ఎల్లో టొమాటోస్ ఇప్పుడే వస్తున్నాయి. ఇదంతా చెర్రీ టొమాటోస్ వంగనారండి. అన్ని పుల్ల వెరైటీ అనమాట. రెడ్ చెర్రీ, ఎల్లో చెర్రీ, అంత పులుపు వెరైటీ పెట్టాను. సూపర్ వచ్చింది అసలు ఈ నారు, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మన ఎల్లో డ్వార్ఫ్ టొమాటోస్ ఉన్నాయి, ఇవి హార్వెస్ట్ చేసేస్తా. అండ్ ఇక్కడ టబ్స్లో వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 5 కాంబినేషన్స్లో ఏమేసాను, మైక్రో గ్రీన్స్ వేసానండి. చాలా బాగా వచ్చినాయి. ఇవి ఇంకొక 1 వీక్ పెరగనిస్తాను. నుష్క కోసం వేసా. ఇవి ఆమ్లెట్లోనూ లేకపోతే గుడ్డు పొరుట్లోనూ మైక్రో గ్రీన్స్ వేసి దానికి అలవాటు చేద్దాం. ఆకుకూరలు పెద్దగా ఇష్టంగా తినదు, అందుకని మైక్రో గ్రీన్స్ రెండిట్లో వేసుకున్నా. చాలా బాగా వచ్చినాయి. ఇంకొక 1 వీక్ టైం పడుతుందిలేండి వీటికి. ఇక్కడ ఒక సొరకాయ ఉందండి, సొరకాయ హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ మన స్వీట్ లాంగ్ మల్బెరీ. అసలు ఎంత స్వీట్ ఉంటుందో తెలుసా అండి, ఇది పంచదార సరిపోదు అంత స్వీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది వదులుతానులేండి, ఇది ఇంకా కొంచెం పండాలి, రేపో ఎల్లుండో కోసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇవి నార్మల్ మల్బెరీలు, ఇవి కూడా కలర్ రావాలి, వెయిట్ చేయొచ్చు ఇంకో 2 days. ఇది మన తోటలో వచ్చిన కొత్త సొరకాయ అండి. అది ఇంకా నేను పెద్దగా అవ్వదేమో అనుకుంటున్నాను, బలం కూడా పెద్దగా లేదు. సో ఇదైతే హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను. చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలకి చీడ బాగా పడుతుందండి అసలు. అలాగే వీటికి కూడా నేనేవో లిక్విడ్స్ స్ప్రే చేస్తున్నాను కానీ పెద్దగా పనిచేసినట్టు లేవు. చీడలు బాగానే ఉన్నాయి. ఇది కూడా నల్లగా ఏంటో ఎండిపోయినట్టు ఉన్నాయి, పోతంతా ఏంటో మరి, ఉన్న మట్టికి కోస్తాను. ఇక్కడ బెల్ స్క్వాష్ కూడా ఉందండి. ఇది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఇలాగా వర్షాలు పడుతున్నాయి కదా, కింద ఉంది కదా, మళ్ళీ ఏమన్నా పాడైపోయింది అనుకోండి, మన ఇన్ని రోజులు వెయిట్ చేసి వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఈ బెల్ స్క్వాష్ కూడా హార్వెస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ నేను వచ్చి చూస్తే చాలా నాకు బెల్ స్క్వాష్ పిందలేనండి, అవన్నీ ఒక 2-3 పిందెలు కనిపించినాయి. సో ఈ ఫీమేల్ ఫ్లవర్స్ని అయితే ఈరోజు హ్యాండ్ పాలినేషన్ చేసి వెళ్తాను. ఇంటికి వచ్చాక వెజిటేబుల్స్ అన్ని సార్ట్అవుట్ చేసేసుకున్నానండి. అందులో చూడండి పచ్చిమిరపకాయలు మాత్రం సూపర్ అంటే సూపర్, అసలు మామూలుగా రావట్లా, భలే వస్తున్నాయి. ఇదిగోండి తమ్మకాయలు, బెల్ స్క్వాష్, ఇది ఒక కొత్త వెరైటీ సొరకాయ వచ్చింది, ఒక వంకాయ, బీరకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండి. ఇదిగోండి సొరకాయ వచ్చింది, కొంత ఆకుకూర, టొమాటోలు మొక్కలు రెడీ అయినాయి చూసారు కదా ఇందాక, నారు పెడతాను భూమిలోకి. అండ్ ఇది మెంతాకు అండి, నాకు మెంతాకు ఇలాగే ఇష్టం అనమాట, లేతగా కోసేసుకుంటాను. సో మన హార్వెస్ట్ అండి ఫర్ టుడే. శరణ్ బాబు ఇప్పుడే వచ్చాడండి ఇంటికి, ఫుల్ ఇవాళ నిద్రపోయాడు. ఇవాళ ఫుల్ నిద్ర వచ్చేసినట్టుంది అడిగి బస్సులో పాపం. నిన్న 3:20కి వచ్చాడు, ఇవాళ 4:20కి వచ్చాడు. ఇంక ఈ రోజు నుంచి రోజు 4:20, 4:30 కూడా అయిపోవచ్చులేండి. బుల్బాబు ఈరోజు బుల్బాబుకి 5 రూపీస్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ కరెక్ట్గా చేశాడు. సో శరణ్కి మనీ వస్తాయి కిడ్డీ బ్యాంక్లో వేసుకోవడానికి. అమ్మో డోర్ బ్యాంగ్ అయిపోతుంది చూడు, అబ్బో డోర్ బ్యాంగ్ అయిపోతుందా అమ్మా. నో ఓ ఎక్స్ప్రెషన్, హౌస్ టాయ్ పట్రా ఇంటికి రాగానే. బాగానే గుర్తుందా నీకు టాయ్ ఉందని ఇంట్లో, రాగానే హౌస్ టాయ్ పట్టరావాలా. Okay. No see. Only 3 coins for today. After that, finish. Okay? Vesko. House toy, finish. Lock it. Okay, you want to play? Okay, then I will put you time. No, after timer you have to give me the toy. Okay, after timer you have to give me the toy. Mama,
or else I will count numbers, okay? No, I'll count numbers. No, 15 count, you have to give it back. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 6, 6, 5, 6. Put another one. This is not working. ఎందుకన్నా మరి మళ్ళీ ట్రై చేయి. 6, 5, 4, 4, 3, 2, 1. Okay, all done. Finish. Playing with house tie is over. House ties room. No, finish. No finish for today. I will give you tomorrow. Okay, playing with house tie is finish. సో నుషిక ఏంటంటే ఆ టాయ్ని సబ్స్టిట్యూట్ చేయడానికి చూస్తున్నానండి. బాగా అబ్సెషన్గా ఉంది నుషికాకి. నోట్స్ అలా లాక్కోవడం లోపలికి అదంతా ఏంటంటే దానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ప్రతిసారి అదేంటంటే కాయిన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ వేయడం కాగితాలు రిపీటెడ్గా చేస్తుంది అనమాట. సో అందుకని నేను ఇందాక టైము చెప్పాను కదా, నాకు ఇచ్చేసింది ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే ఆ టాయ్ని తన దగ్గర నుంచి తీసుకొని ఇవ్వట్లేదు, పక్కనే అట్టు పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ఇది కొత్త బిహేవియర్ అనమాట. ఆ టాయ్ కోసం తన న్యూ అబ్సెషన్. సో దీన్ని మేము బ్రేక్ చేయాలి. సో ఇలాంటప్పుడే మనం ఏంటంటే సబ్స్టిట్యూట్స్ వాడతామండి. సో స్లైమ్ ఒక్కటే నుషికాకి స్ట్రాంగెస్ట్ రైన్ఫోర్సర్. మీకు చాలాసార్లు చెప్పా, స్లైము, కైనెటిక్ శాండు, థెరపటిక్ పుట్టి, ఈ మూడే. థెరపటిక్ పుట్టి, కైనెటిక్ శాండ్ మేము వాడట్లేదు, ఎందుకంటే పుట్టి కొంచెం చాలా స్టిక్కీగా ఉంటుంది. అండ్ కైనెటిక్ శాండ్ చాలా కష్టం అండి, ఇల్లంతా పారబోసేస్తారు. సో నాకు మిగిలిన ఓన్లీ ఆప్షన్ స్లైమ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ ఇవ్వడానికి తెచ్చాను. చూడాలండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఇచ్చి తీసుకుంటాను, ట్రై చేస్తా. నో ఆల్ డన్. స్లైమ్ ఆల్ డన్. హౌస్ టాయ్ ఓవర్ ఫర్ టుడే. House tie middle. ఇక్కడ పెట్టాలా? కబోర్డ్లో నేను పెడతా. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ వన్ ప్లేస్. ఐ విల్ గివ్ యూ టుమారో. ఓకే. ఇందాక నుష్కాకు వచ్చిన బిహేవియర్కి కారణం ఏమై ఉంటుంది అని వీడియో చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా డౌట్ వస్తుందండి. అంటే రీజన్ తెలుసుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు. సో దానికోసమే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఇందాక నుషికాకు వచ్చిన బిహేవియర్ని సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ అంటారండి. సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ సిమిలర్ టు ఇంపల్సివ్ బిహేవియర్. రెండు దగ్గరగా ఉంటాయి, ఇంపల్సివ్ అండ్ సెల్ఫ్ ఇంజూరియస్. ఈ సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి తనకు కావాల్సింది దొరకట్లేదు, తన బ్రెయిన్ స్ట్రెస్ అయిపోతుంది, తన బ్రెయిన్ ఓవర్వెల్మ్ అయిపోతుంది, తన బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. సో దానివల్ల ఒక కారణం అవ్వచ్చు అది ట్రిగ్గర్ అవడానికి. రెండోది ఆ సెన్సరీ ఓవర్లోడ్ని, లేకపోతే తనకు వస్తున్న ఆ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ని నుషిక కంట్రోల్ చేసుకోలేక, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు తనని తాను హర్ట్ చేసుకోవడం వల్ల బ్రెయిన్కి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట. అంటే ఇంటర్నల్గా తనకి తాను ఒక కోపింగ్ మెకానిజం లాగా దాన్ని యూస్ చేసుకుంటుంది అనమాట. దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. సో నాకు నుషిక అర్థమైనంత మటుకు నేనేమనుకుంటున్నానంటే, అది సెంటర్లో ఉన్నప్పుడే తను ఇంటికి వస్తున్నప్పుడు దారిలోనే తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంట్లో ఆ టాయ్ ఉంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టాయ్తో ఆడుకోవాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్తో నుషిక ఇంటికి వచ్చింది. సో ఇందాక మీరు చూస్తే తను యాజ్ సూన్ యాజ్ సెంటర్ నుంచి రాగానే తను నన్ను ఫస్ట్ అడిగిన విషయం టాయ్ గురించి నుషిక మాట్లాడింది. అంటే తనకి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ టాయ్తో ఆడుకోవాలి అని. కానీ ఆ టాయ్తో నుషికాకి అబ్సెషన్ అయిపోతుంది కాబట్టి నేను ఆ టాయ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. తను చాలాసేపు వెయిట్ చేసింది, పేషెంట్స్ చూపించింది, పేషెంట్ బిల్ చేసింది, నన్ను మధ్యలో 2-3 సార్లు అడిగింది. సో తను ఎక్స్పెక్ట్ చేసింది, తను ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అది దొరకట్లేదు. సో అది ఆటోమేటిక్గా ఇంటర్నల్గా తన బ్రెయిన్లో ఒక స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మ నాకు ఆ టాయ్ ఇవ్వట్లేదు, కానీ అది ఎలా అన్నా ఆడుకోవాలి ఆ టాయ్తో ఈరోజు. సో ఆ సెన్సరీ ఓవర్లోడ్ అయితే ఏమైతే ఉందో, ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్, దాన్ని తనను తాను కోపప్ చేసుకోవడానికి, ఆ ఎమోషన్ చేసే బర్డెన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి తనకు తాను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆ బైట్
చేసుకోవడం అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఎందుకు అలా చేస్తుంది, దానికి మీరేమీ ఫాలో అవ్వట్లేదా, మీరేం స్ట్రాటజీస్ వేయట్లేదా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. కాబట్టి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ బిహేవియర్స్ మన పిల్లల్లో చాలామంది దగ్గర ఉంటాయి. అవి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి, అది ఒక విషయం వాళ్ళ బ్రెయిన్లో ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అనేది ప్రతిసారి మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం అనమాట. సో ఒక్కొక్కసారి ఆన్ అండ్ ఆఫ్ ఇలాంటివి ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. సో మనం ప్రతిదానికి ప్రిపేర్డ్గా ఉంటాము. మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ బిహేవియర్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందో దాన్ని మనం ఎలాగ ట్యాకిల్ చేయాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలండి. అండ్ వన్ మోర్ థింగ్ అప్డేట్ చేయడం మర్చిపోయాను. ఈ కలర్ థెరపీ చేస్తున్నాం కదా మనం. సో నుషిక నిద్రపోయిన తర్వాత నువ్వు రాంగ్ దిస్ ఈజ్ వన్ బిహేవియర్ అండి. ఈ విండో ఓపెన్ చేసి బయట అన్నీ ఇసిరేస్తుంది అనమాట. అదొక ఆట అనుషికకి, అంటే ఫాలింగ్ థింగ్స్ చూడడం అంటే తనకి ఇష్టం అనమాట. నువ్వు రాంగ్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ అండ్ కమ్. హ్యాండ్స్ వాష్ చేసుకో. సో నుషిక నిద్రపోయిన తర్వాత నేను ఆ కలర్స్ అయితే ఫింగర్స్కి రాస్తానండి. మెలకువగా ఉంటే ఇప్పుడు డెఫినెట్గా వాష్ చేసేస్తుంది. సో అదండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఇప్పటివరకు ఎవరు ఫాలో అవ్వలేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క ఫాలో, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నేను మోటివేటెడ్గా ఉండడానికి నాకు ధైర్యాన్ని ఇస్తుందండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.